से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचा यीशु नाम। समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से यीशु नाम। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం, మరొకసారి పాడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి లెట్స్ సింగ్ ది కోరస్. युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा Let's all put your hands together. Come on, praise the Lord. परचम हम लहराए,
उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा राजा। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। सदा राजा। Praise the Lord. Amen. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామండి. Lord, you reign forever. సింహాసనం మీద ఆశీర్వమైన దేవా, నీకే స్తోత్రం, మీకే వందనాలు, మీకే స్తుతులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh, we worship you, Jesus. Thank you, Lord. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. సో ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. స్వరమెత్తి సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
రక్షణకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా, అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు, అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో రహస్యించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. చేతులెత్తి ఆరాధన నీకే, నా యేసుకే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ దినమును బట్టి దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దినము నందు మీరు ఉత్సహించి సంతోషించండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు మనం ఆరోపించాల్సిన వాళ్ళుగా ఉన్నాం. ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము అవర్ గాడ్, మా దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 115వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృప సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును కాక. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. Psalm 115 verses from 1 to 3. To you alone, O God, to you alone, and not to us must glory be given because of your constant love and faithfulness. Why should the nations ask us, where is your God? Our God is in heaven. He does whatever he wishes. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా చేస్తాడు. మా దేవుడు ఎలాంటి దేవుడని నిన్నటి దినాన్ని మనం విన్నామంటే, సహాయము చేసే దేవుడు. మన దేవుడు, మా దేవుడు సహాయం చేస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. అలాగనే మా దేవుడు లేదా మన దేవుడు, ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, సహాయము చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని ఆదుకుని, మనల్ని ముట్టి, మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక ఈరోజు మన ధ్యానంలో మనం ఆలోచన చేసే మరొక విషయం ఏంటంటే, అవర్ గాడ్ ప్రొటెక్ట్స్. మా దేవుడు సంరక్షించును లేదా కాపాడును. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 9 నుండి 11 వచనాలు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. Psalm 115 verses from 9 to 11. Trust in the Lord, you people of Israel. He helps you
and protects you. Trust in the Lord, you praise of God. He helps you and protects you. Trust in the Lord, all you that worship Him. He helps you and protects you. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే మనందరిని కూడా ఆయన కాపాడే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. గనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 33వ కీర్తన 21వ వచనంలో మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మన దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మనకు కేడముగా ఉన్నాడు. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. చూసారా, ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మన దేవుడు సహాయం చేసే దేవుడు. హాగరు బెర్షెబా అరణ్యములో ఆమె సంచరిస్తున్నప్పుడు తనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు దాహముతో అలమటిస్తూ మొరపెడుతూ ఉండగా, ఏడుస్తూ ఉండగా దేవుడు ఆ చిన్నవారి మొర విని అక్కడ హాగరుకు నీటి ఊటను చూపించి ఆయన ఆ చిన్నవాడి ప్రాణాన్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. కాబట్టి ఆయన ఇష్మాయేలు యొక్క ప్రాణాన్ని దాహమైనప్పుడు ఊటను చూపించి అరణ్యములో అద్భుతంగా కాపాడాడు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు యోసేపును శోధన నుండి కాపాడాడు. అదేవిధంగా మనము గమనించినట్లయితే అన్యురాలు, దేవుని ఎరుగనటువంటి స్త్రీ తన జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో దేవుడు తప్పించి కాపాడి తన్ను బోయజుకు భారీగా చేసి ఇశ్రాయేలు వంశంలోనికి, అనగా యేసు ప్రభువారి వంశావళిలోనికి ఆమెను తీసుకుని వచ్చాడు. రాహాబు అనే వేశ్యను యెరికో పట్టణపు ప్రాకారాలు కూలిపోయినప్పుడు దాంట్లో తాను తన కుటుంబం కూలిపోకుండా తన నివాసాన్ని నిలిపి దేవుడు కాపాడాడు. అలాగే ఈరోజు ప్రాణమును కాపాడేవాడు మన బ్రతుకుల్లో విగ్రహారాధనలోకి వెళ్ళిపోకుండా దానిలో నుంచి కాపాడే దేవుడు. ఆ తదుపరి ఆయన మన జీవితాలను అత్యంత అద్భుతంగా కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. చూశారు, రాహాబును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో కాపాడిన దేవుడు. అద్భుతమైన రీతిలో వారి పక్షంగా నిలిచిన దేవుడు. ఈరోజు మనల్ని కూడా ఆయన కాపాడుతాడు. మనకు కూడా ఆయన సహాయం చేస్తాడు. మన పక్షంగా కూడా ఉండి తన కృపను, తన కాపుదలను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దూతల కాపుదల, అగ్ని కాపుదల, సన్నిధి కాపుదల, రక్త కాపుదల మనకు దయచేసి మనల్ని ఒక అద్భుతమైన రీతిలో మనం కాపాడేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. ప్రతి విషయంలో కాపాడే దేవుడు. పాదములు జారకుండా కాపాడుతాడు. పరిస్థితులు అస్తవ్యస్తం కాకుండా మన బ్రతుకులను కాపాడగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆ జీవం గల దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించాలని, తన యొక్క సన్నిధి కాంతి మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, సర్వకృపానిధి, సర్వ సృష్టికర్త, నిన్ను నమ్మిన వారిని నీ విడిచిపెట్టే దేవుడు కాదు, వారికి సహాయం చేసే దేవుడు. నిన్ను నమ్మిన వారిని నీవు కాపాడే దేవుడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని మీరు చెప్పిన రీతిగా ప్రాణమును, జీవితములను కాపాడే దేవుడు నీవు. ఇశ్రాయేలీలను కాపాడినవాడా, రూతును, రాహాబును, నీ ప్రజలైన ఇశ్రాయేలీలను అద్భుతమైన రీతిలో కాపాడిన దేవా, కంటికి కనుపాప వలె కాచుచున్నవాడా, నీ బిడ్డలందరినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని, మీ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు
మెండుగా చూపించండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీ యొక్క సహాయమును, నీ ఆశీర్వాదమును నీ బిడ్డలకు మెండుగా నిండుగా అనుగ్రహించమని కోరుతున్నాను. యేసు ప్రభువా, మీ కాపుదల ఎంతో గొప్పది. నీ రక్త కాపుదలను, దూతల కాపుదలను, సన్నిధి కాపుదలను మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మా పాదములు జారి పడకుండా, కుడి ఎడమకు తొలగిపోకుండా నిన్ను హత్తుకుని నీ మహిమార్థమై ఈ లోకములో జీవించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు, గొప్ప కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ, నీ బిడ్డలమైన మమ్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని, ఈరోజునైనా నీ బిడ్డలు ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగాల విషయంలో, అనేక విషయాల్లో ఆయన వెళ్ళుచుండగా వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి. నీ కనికరం కలిగిన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా ఉంచుమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. ప్రార్థనా పోరాటంలో పాలుపంపును పొందిన మీరు దయచేసి వేరే వాళ్ళకి ఈ ప్రార్థనా పోరాటాన్ని మీరు షేర్ చేయండి. వారు కూడా ప్రార్థనలో ఏకీభవించి దీవించబడేటట్టుగా మీరు సహకరించాల్సిందని కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడయునుగాక. ఆమేన్.